వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇద్దరు కంసులపై జనసేన పోరాటం చేస్తోంది. ప్రజలు ఆలోచించి ఓటేయాలన్న పవన్ కళ్యాణ్. అన్నదాతలపై కేసులు పెట్టడం దారుణం. టీడీపీ నేతలకు రైతులంటే గౌరవం లేదన్న జనసేనాని. గుంటూరును సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. జనసేనకు ఓటేసి గెలిపించాలన్న తోట చంద్రశేఖర్. కేసీఆర్ కడుపు నిండా కుట్రలేన చంద్రబాబు. పోలవరంపై కేసులెందుకు పెట్టారని ప్రశ్న. డబ్బుతోనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న జీవీఎల్. పోలవరంపై కేసులు పెట్టి హోదా కోసం మద్దతిస్తారా? కేసీఆర్ వ్యాఖ్యలపై దేవినేని ఆగ్రహం. మరికొన్ని గంటల్లో మూగబోనున్న మైకులు. తెలుగు రాష్ట్రాల్లో వాడివేడిగా ప్రచారం. నల్గొండలో కేటీఆర్ ప్రచారం. ఆఖరి రోజు రోడ్ షోలు, బహిరంగ సభలు. కేంద్రం కుట్రలను తిప్పికొట్టండి. తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారన్న కవిత. ఆర్ఎస్ఎస్ భావజాలాన్నే మోదీ అమలు చేస్తున్నారు. ప్రధాని అబద్ధాల రారాజన్న అసదుద్దీన్. వరంగల్, కరీంనగర్లను స్మార్ట్ సిటీలుగా మార్చాం. కేంద్రం వల్లే హైదరాబాద్ మెట్రో సాధ్యమైందన్న అమిత్ షా. ఆర్మూర్లో రైతు ఐక్యత బహిరంగ సభ. రాజకీయాలకు అతీతంగా నిర్వహణ. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. ఓటు వేసేందుకు స్వస్థలాలకు ఏపీ ప్రజలు. ఓటర్లకు ఎరవేస్తున్న అభ్యర్థులు. దేశవ్యాప్తంగా ఏరులై పారుతున్న మనీ, మద్యం. ఉగ్రవాద నిర్మూలనే బీజేపీ లక్ష్యం. దెబ్బకు దెబ్బతీస్తామన్న ప్రధాని. మోదీపై ఈసీకి ఛత్తీస్గఢ్ సీఎం ఫిర్యాదు. ప్రచారంలో మెరుపుదాడుల ప్రస్తావన తెచ్చారని ఆరోపణ. మధ్యప్రదేశ్ను కుదిపేస్తున్న ఐటీ దాడులు. సీఎం అనుచరుల ఇళ్లలో భారీగా దొరికిన నగదు. రాజకీయంగా ఓడించలేకే ఐటీ దాడులు. మోదీకి భయపడేదే లేదన్న కమలనాథ్. లాలుకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సుప్రీంలో సిబిఐ వివరణ. బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన రాహుల్. ఒకే వర్గానికి చెందినట్లుందని సెటైర్. అసోంలో ముస్లింను చితకబాదిన స్థానికులు. బీఫ్ అమ్మినందుకు పంది మాంసం తినిపించిన వైనం. పుల్వామా దాడి మృతుల కుటుంబాలకు మెడల్స్ అందజేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. పుల్వామా దాడిలో బయటపడుతున్న నిజాలు. ఎన్ఐఏ విచారణలో జైషే కమాండర్ ఆసక్తికర విషయాలు. రజనీ మురుగదాస్ చిత్రానికి టైటిల్ ఖరారు. దర్బార్ పేరుతో ఫిక్స్ చేసిన యూనిట్. నేడు ఐపీఎల్లో ఇంట్రెస్టింగ్ ఫైట్. సిఎస్కేతో కేకేఆర్ ఢీ.